డ్రగ్స్కు బానిసైతే మొత్తం జీవితమే నాశనమవుతుందని సినీ నటుడు సుమన్ అన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కరాటే లెజెండరీ కప్ 2025 ముగింపు కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. 47 సంవత్సరాల సినీ జీవితం, 15 సంవత్సరాల కరాటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని సుమన్ గుర్తు చేసుకున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టానని సుమన్ చెప్పారు. కింద మీద పడి మీకు ఫుడ్, మీకు ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక మంచి లెవెల్ తీసుకొచ్చారు. మీరు ఈ డ్రగ్స్ తీసుకొని పోలీసులో ఇరుక్కొని ఎందుకు మీ తల్లిదండ్రుల పేర్లు మీరు చెడగొడుతున్నారు? మీ తల్లిదండ్రులు బయటకు తిరగద్దా? మీ వంశం పేరు చెడగొడుతున్నారా? మీ ఇంట్లో ఒక ఆడది ఉంది, ఒక అమ్మాయి ఉంది, పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎవరు మీ అబ్బాయిని ఇస్తారు? ఆ డ్రగ్ అడిక్ట్ ఇంట్లో వాళ్ళకి మా అబ్బాయి చెయ్యి అంటారు. అంచేత మీరు మిమ్మల్ని పాడు చేసుకుంటున్నారు. మీ ఆరోగ్యాన్ని, మీ రూపాన్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఒక మంచి రూపాన్ని పాడు చేసుకొని అది కాకుండా ఇంకొక వ్యక్తి జీవితాన్ని పాడు చేస్తారు. దయచేసి చేయవద్దు, దయచేసి దానికి వెళ్ళొద్దు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఒక్కసారి నరాలకి ఎఫెక్ట్ అయితే అది ఏం చేయలేం. డ్రింకింగ్లో లివర్ పాడైపోతే సరే లివర్ తీసేస్తారు, మళ్ళీ గ్రోత్ వస్తుంది. బట్ డ్రగ్స్లో మట్టుకు ఏంటంటే వన్స్ బ్రెయిన్ పోయిందంటే, వన్స్ మీ రూపం పోయిందంటే ఏం చేయలేం. బయాలజికల్ సిస్టంలో మన దానికి రిపేరే లేదు, అయిపోయింది అది. సో దయచేసి దానికి వెళ్ళబాక మంచి ఇలాంటి మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి, హెల్త్ ఇంప్రూవ్ చేయండి, మిమ్మల్ని కాపాడుకోండి, మీ ఫ్యామిలీని కాపాడుకోండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఇండియా ఇస్ సచ్ ఎ లవ్లీ కంట్రీ. అది చేయండి, మంచి పేరు వస్తుంది మీకు. అది వదిలేసి ఇలాంటి ఎందుకు చేస్తారు? సో ఆ విధంగా ఏంటంటే మంచి హెల్త్ ఉండాలి. పిల్లలు బాగా చదవడానికి కూడా ఏంటంటే ఇది మంచి, అంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది, బాగా చదువు వస్తుంది. సో ఆ విధంగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు ఇవ్వాలి. కష్టపడి కింద మీద పడి